తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అమ్మ నమస్తే. నమస్తే అమ్మా, ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా చూస్తున్నాము దీని మీద, అంటే నేను చెప్పే విషయం మీద కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా పనిచేస్తూ ఉన్నాయి. ఏంటంటే సెకండ్ మ్యారేజ్ చేసుకోవటం. సెకండ్ మ్యారేజ్ అనేది నిజంగా చెప్పాలంటే కామన్ అయిపోయింది. దానికి ఒక ఏజ్ ఫ్యాక్టర్కి మనం అలవాటు పడిపోయాం. కానీ 50 దాటిన వాళ్ళు కూడా, 60s దాటిన వారు కూడా, ఆడవారు మగవారు కూడా ముందుకు వస్తున్నారు. బహిరంగంగానే ముందుకు వస్తున్నారు, బహిరంగంగానే వివాహాలు చేసుకుంటున్నారు. దీన్ని వేరే కోణంలో చూడాల్సిన అవసరం లేదు, ఒక మనిషికి తోడు అవసరం అనే మాటలను కూడా మనం వింటూనే ఉన్నాం. మొన్న నేను ఒక వీడియో చూసానమ్మా. ఒక ఆవిడ, పెద్ద ఆవిడే, 50+ నుండొచ్చేమో, ఇట్లా తనకేదో ముందు మ్యారేజ్తో ఇష్యూ అయిపోయింది, అది బ్రేకప్ అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, నాకు ఇన్ని ఆస్తులు ఉన్నాయి. అది చెప్పినప్పుడు ఆవిడ ధైర్యం భలే అనిపించింది. మీరేమంటారమ్మా? ఒక 5-6 ఏళ్ల క్రితము అదొక ఉద్యమంలా జరిగింది. 5-6-7 ఇయర్స్ క్రితం. ఎందుకంటే వాళ్ళ పిల్లలంతా యుఎస్ వెళ్ళిపోయారు. యుఎస్ వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళంతా మంచి సంపాదనతో ఉన్నారు, పిల్లలు లేరు దగ్గరలో. ఇద్దరే భార్యాభర్త, ఇద్దరే ఉన్నారు. భార్య లేకుండా ఒక ఆవిడ, భర్త లేకుండా ముసలి వాళ్ళు ఉన్నారు. ఉన్నప్పుడు వాళ్ళు ఒంటరితనంతో బాధపడుతూ ఉన్నప్పుడు ఇది చాలా సక్సెస్ఫుల్గా జరిగింది నాన్న. ఇది 5-6 ఇయర్స్ క్రితం చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. ఎందుకంటే ఒంటరిగా ఉండే మహిళలు ఎవరో తోడు కావాలనుకుంటారు, అది అవసరం కూడాను. తర్వాత పురుషులు కూడా ఒంటరితనంగా ఉన్నప్పుడు ఇటు అటు తిరగకుండా ఒక సంసారిక జీవితంలో గడపడం అనేది హిందూ సాంప్రదాయంలో మంచి అంశం కిందనే దీన్ని పరిగణించాం. కానీ దాని తర్వాత నా దగ్గరకు వచ్చిన కేసులు ఏంటంటే మళ్ళీ గొడవలు జరుగుతాయి. ఎందుకంటే ఇతను భార్య లేకుండా ఎన్నో ఏళ్ళు ఒంటరిగా ఉన్నాడు. అతను తన స్వీయ నిర్ణయాలతో ఉన్నాడు. మగవాళ్ళంటే ఎప్పుడైనా కూడా మొదటి భార్యనో రెండో భార్యనో కాదు, తను కొంచెం సపరేట్గా ఉంటారు వాళ్ళు. ఇప్పుడు మనం ఏదన్నా ఒక ఉదాహరణ చెప్తాను. ఏదైనా ఒక వీడియో చూడగానే, ఒక మనిషి చూడగానే ఏదో కొంచెం ఫీలింగ్ కలుగుతుంది. పని మనిషి రాలేదు, కరెంట్ లేదు, ఇమీడియట్గా మన భావాన్ని ఎక్స్ప్రెస్ చేసి చెప్పేయాలంతే. అవును, చెప్పకపోతే మనకు కడుపులో ఎట్లెట్టో ఉంటుంది. ఏంటి పని మనిషి రాలేదని చెప్తుంటే కూడా ఎవరు వినిపించుకోరు నాకు అంటే ఆ వర్డ్ కడుపులో నుంచి మనకు బయటకు వచ్చేయాలి. ఈ మగవాళ్ళు అలా కాదు, తము చాలా సైలెన్స్గా ఉంటారు. తమ ఆవిడ భావాల్ని ఈయన అర్థం చేసుకోడు, ఈమె భావాల్ని అతను అర్థం చేసుకోరు, మళ్ళీ విడిపోతున్నారు. నాకు తెలిసిన 4-5 కేసులు ఇలా మళ్ళీ. ఎందుకంటే ఆమె స్వతంత్రంగా బతికినటువంటి మనిషి ఈయన హ్యాండ్ ఓవర్లో ఉండడానికి ఆమె ఇష్టపడదు. ఈయన స్వతంత్రంగా ఉండి ఏదో కొంచెం ఈమె కంట్రోల్లో ఉండాలని ఆయన అనుకోడు. మరి అప్పుడు రెండోసారి మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకునేవారు విడిపోకుండా ఆదర్శంగా ఉంటే బాగుంటుంది, పోనీ అనేక కారణాల వల్ల విడిపోతున్నారు. దీన్ని మరి ఎట్లా అర్థం చేసుకోవాలి? ఎలాగంటే ఇప్పుడు వాళ్ళు ఎలా ఉంటే బాగుంటుంది, అది కరెక్ట్ మాట. ఇప్పుడు వయసు అయిపోయింది. ఫస్ట్ యంగ్ వయసులో అయితే గనక మీరు అన్నట్టుగా ఒక 20-25-30 ఏళ్లకు ఒక భార్య ఏదో కారణంతో చనిపోవడం కానీ, విడాకులు తీసుకోవడం కానీ, ఆవిడకి ఏదో రోగంతో కానీ, పిల్లలు పుట్టక కానీ విడాకులు తీసుకున్నప్పుడు రెండో భార్యతో మగవాడు అడ్జస్ట్ అవుతాడు. ఎందుకంటే ఒక భార్యతో నేను ఇబ్బంది పడ్డాను, నా ఈగోతోటే ఆమెను దూరం చేసుకున్నాను, ఇప్పుడు నేను కొంచెం ఈగో తగ్గాలి అనుకునే భావనతో ఉంటాడమ్మా. ఆ ఏజ్లో ఉంటారు తప్పకుండా. అప్పటికి వైఫ్ వచ్చిన తర్వాత ఆమె వేరే కుటుంబం నుంచి వస్తుంది, ఈయన వేరే కుటుంబం నుంచి వస్తుంది. వీళ్ళ హావభావాలు వేరు, వీళ్ళ హావభావాలు వేరు, వాళ్ళు తినే వంటకాలు వేరు, వీళ్ళు తినే వంటకాలు వేరు. వంటతోటే సమస్య వస్తుంది తెలుసా. నాకు మా అమ్మ చేసినట్టుగా నువ్వు సాంబారు చెయ్యవెందుకు, అందులో కరివేపాకు వేయకుంటే ఎట్లా, అలా తొక్కలు తీయకుండా వంట ఎట్లా చేస్తావు, ఇక్కడ వస్తుందమ్మా గొడవ. భోజనం విషయంలోనే వస్తుంది. ఎందుకంటే పెద్దవాళ్ళు కదా వీళ్ళు, మనం ఏజ్డ్ పర్సన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఏజ్డ్ పర్సన్స్ ఒక రకమైన తిండికి అలవాటు పడిపోయినారు, ఒక రకమైన భావాలతో వంటకి. ఆమె ఏ నార్త్ ఆవిడనో, ఆవిడ ఏ ఆంధ్ర ఆవిడనో, ఈయనే తెలంగాణ ఆయనో, ఆయనే రాయలసీమ వాడో, ఇట్లా డిఫరెంట్గా ఉండి వచ్చినప్పుడు అడ్జస్ట్ కాకుండా మానసికంగా ముసలి వయసులో మళ్ళీ బాధపడుతున్నారు. కానీ ఆ బాధను వ్యక్తపరచకుండా ఆస్తులు ఉన్నాయి కదా అని అతన్ని పెళ్లి చేసుకుని అడ్జస్ట్ అవుతున్నారు ఆడపిల్లలు. నా దగ్గరకు వచ్చి చెప్పిన కేసులు ఇవే. ఆడవారు అయితే అడ్జస్ట్ ఎందుకు అవుతున్నారంటే అటు పుట్టింటి వాళ్ళు, అత్తగారింటి వాళ్ళు ఎవరు లేరు, నాకు ఆస్తి లేదు. ఈ వయసులో నేను డాక్టర్, ఒక ఆవిడ రిటైర్ అంటే 60 ఏళ్ళ ఉంది. వాళ్ళ కొడుకు ఏమో చనిపోయాడు ఏదో కారణంతో. వాళ్ళ కూతురు ప్రొఫెసర్గా పనిచేస్తుంది, ఆవిడ ఒక్కతే ఉంది. భర్త చనిపోయి చాలా రోజులు అవుతోంది.
ఆమె ఆమె నార్త్ ఆవిడ. మరి వేరే అతన్ని పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్ళేమో రోటీలు తింటారు, వీళ్ళేమో పప్పన్నం తింటారు, వాళ్ళు వేరే వంటకాలు తింటారు, వీళ్ళు వేరే. అడ్జస్ట్ కాలేక కానీ ఆస్తుతరికి నన్ను చూస్తాడు, నేను ఈ వయసులో నేను ఎక్కడికి వెళ్ళి ఇండిపెండెంట్గా బతకగలను, నాకు సంపాదన కూడా. డాక్టర్లు అంటే ఏదో సంపాదించి వెనకేసుకొచ్చిన ఫ్యామిలీసే ఉండవు కదా నాన్న. బాధ్యతలతో ఏదో పెట్టుబడులు పెట్టారో, లేదో గవర్నమెంట్లో చేశారో ఏదో ఉంటుందన్నమాట. కాబట్టి అడ్జస్ట్ కావడం అనేది చాలా కష్టం అండి. ముసలి వయసులో ఇంకా కష్టం, ఎందుకంటే ముదురులు అంటాం కదా, ముదిరిపోయినటువంటి వ్యవహారంలో మనం అడ్జస్ట్ కావడం చాలా కష్టం. సీనియర్స్ పెళ్లి చేసుకున్న తర్వాత అడ్జస్ట్మెంట్లో ఇద్దరు ఇంకా మానసికంగా బాధపడతారు, ఇద్దరిలో బాధలు కలుగుతాయి. కానీ ఎమోషనల్గా ఏమంటారు తెలిసిన మా ఫ్రెండ్స్ అన్నది, ఓ మా ఆయన ఇట్లా సతాయిస్తున్నాడు, ఆయన లేకుంటే నేను పెళ్లి చేసుకుంటా అంటారు. కానీ చేసుకోలేరు, చేసుకున్న అడ్జస్ట్ కాలేరు. ఎందుకంటే కొడుకులతోటి అడ్జస్ట్ కాలేని వయసు మనది. మా వయసు 60 తర్వాత అడ్జస్ట్ కాలేము. ఎందుకంటే అప్పటిదాకా నేను అనే వ్యవహారము, నా కోడలు, నా మాట, నా బిడ్డ, వాడు చెప్పినట్టుగా వినే భర్త కూడా వినడానికి ఒక రకమైనటువంటి వేవ్తో బ్రతికిన మనుషులము. అక్కడికి పోయిన తర్వాత మేల్ డామినేషన్ వస్తుంది. మేల్ డామినేషన్ ఫిమేల్ మీద చూపించిన, ఫిమేల్ డామినేషన్ మేల్తో చూపించిన వయసు కూడా సహకరించదు. అక్కడ ఏవో లోపాలు ఉంటాయి వాళ్ళకు కూడా. అలాంటి లోపాలు ఉన్నప్పుడు మళ్ళీ దూరాలు పెంచుతాయి, మానసికంగా మళ్ళీ కష్టపడతారు. మరి ఇలా చేసుకోవాలి అనుకునేటప్పుడు విమెన్ కి మీరు ఎలాంటి సలహా ఇస్తారు? మెన్ కి ఎలాంటి? ఆడవారికి మగవాళ్ళు ఇద్దరికి కూడా నేను సలహా ఇస్తాను. ఇప్పుడు వయసు అయిపోయింది కాబట్టి అడ్జస్ట్ అనే మెంటాలిటీ నేర్చుకోవాలి. ఒక పని మనిషితో ఎలా అడ్జస్ట్ కావాలని నేర్చుకుంటున్నారో, ఒక డ్రైవరు రాకుండా డుమ్మా కొట్టినా, సరిగ్గా పని చేయకపోయినా, నీ అవసరానికి టయానికి రాకపోయినా ఇరిటేట్ కాకుండా ఎలా అడ్జస్ట్ అవుతున్నావో వైఫ్తో కూడా. వైఫ్ అనేసరికి ఏమవుతుందంటే పూర్వకాలం ధోరణిలో నేను చెప్పినట్టుని నా కాళ్ళ కిందే పడి ఉంటుంది కదా అన్న ధోరణి వ్యవహారం ఉంటుంది. ఆ వ్యవహారాన్ని తగ్గించుకోవాలి, అడ్జస్ట్మెంట్ కాగలగాలి. ఉన్న పరిస్థితుల్లో ఉన్నట్టుగా మేల్ కానీ ఫిమేల్ కానీ. నేను వేరే వాతావరణం నుంచి వచ్చాను, ఈయనవైతే వేరే వాతావరణం నుంచి వచ్చాను, కొంచెం అడ్జస్ట్ చేసుకోవడానికి అలవాటు పడాలి. మన కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం కాకుండా నీ వాడు చేసుకుంటాను, ఈమె విడిచిపెట్టి ఇంకొక ఆమెతో పోతాను అనుకునే వయసు కాదు కదా నాన్న. ఆరోగ్య రీత్యా కూడా ఆమెకి ఏమన్నా డిసీజెస్ ఉండి బయటపడితే మళ్ళీ గొడవలు జరుగుతాయి. అందుకనే వయసు ఎక్కువ వచ్చి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి. శారీరకంగా కూడా ఏమైనా బలహీనతలు మగవాడికి ఉండొచ్చు, ఆడదానికి. మగ ఆయన అందరు చూడ్డానికి పెళ్లి చేసుకున్నా శారీరకంగా ఆమెను సుఖపెట్టగలిగే అర్హతలు అబ్బాయికి ఉన్నాయో లేదో తెలీదు. కాబట్టి ఈమె ఎక్స్పెక్టేషన్స్ వేరే ఉంటాయి, ఈమె ఎక్స్పెక్టేషన్స్ వేరే. ఆ ఎక్స్పెక్టేషన్స్ నుంచి వ్యవహారం తేడాగా ఉన్నప్పుడు బాధపడకుండా అడ్జస్ట్ అవుతామనే మనస్తత్వం ఏర్పడినప్పుడు పెళ్ళిళ్ళు చేసుకోవాలి. అమ్మ, ఇంకా ఓపెన్గా మాట్లాడుకోవటానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఎందుకంటే ఒక వయసు దాటిపోయి చాలా ప్రపంచాన్ని, చుట్టూ ఉన్న చాలా లోకాలని, చాలా మనస్తత్వాన్ని చూసి మళ్ళీ పెళ్లి చేసుకోవటానికి వెళ్ళబోతున్నారు అనుకుందాం. వాళ్ళిద్దరు ఏం అంటే ముందుగానే పెళ్లికి ముందే ఎలాంటి విషయాల్ని డిస్కస్ చేస్తే రెండోసారి చేసుకున్నది కూడా ఇష్యూ కాకుండా ఉంటాయి అంటారు? లేదమ్మా, పెళ్లి కాకముందు మాట్లాడుకోకుండా ఉంటేనే సంసారాలు నిలబడతాయి నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే వీళ్ళు మాట్లాడే ఎమోషనల్ ఫీలింగ్స్కి వాళ్ళు మాట్లాడే ఎమోషనల్ ఏం మాట్లాడుకుంటారు తెలిసిన, నాకు పిల్లలు సెటిల్ అయిపోయారు, ఇంతే మాట్లాడుకుంటారు. ఓపెన్గా మనం మహిళ మ్యారేజ్ ఏర్పాటు చేసినప్పుడు మాకి ఆస్తులు ఉన్నాయి, మాకి ఆస్తులు లేవు, మా పిల్లలు ఎలా సెటిల్ అయ్యారు, మా పిల్లలు ఎలా, నేను ఒంటరిగా బాధపడుతున్నాను. అట్లా 5-6 అలా మొత్తం వాళ్ళ భావాలు, వాళ్ళ వ్యవహారాలు చెప్పిన తర్వాత ఈయనకు నచ్చింది వాళ్ళు, ఆయనకు నచ్చిన వాళ్ళు వీళ్ళు సెలెక్షన్ చేసుకుంటారు అక్కడ. కానీ అసలు విషయాలు మాత్రం మాట్లాడుకోరు. ఎందుకంటే అసలు విషయాలంటే ఏంటంటే ఈమె ఎక్కడ అడ్జస్ట్ కాదు అన్న సంగతి. నాన్న, ఎదుటి మనిషిలో లోపాలించడం ఎల్కేజీ, తనలో తాను లోపాలించడం పీజీ. కాబట్టి తనలో తాను లోపాలు ఎంచుకునేటట్టయితే కనుక తన బిడ్డలతోటో పని మనిషితోటో ఓల్డేజ్ హోమ్లోనో అడ్జస్ట్ అవుతారు వీళ్ళు. ఎక్కడ కూడా అడ్జస్ట్ కాకుండా నేను నా ఇంట్లోనే తింటాను, నేను బయటికి తిరగను, నేను ఇదే పద్ధతుల్లో ఉంటాను, సాయంత్రం 7 గంటల వరకు వాకింగ్ చేసి వస్తాను, నేను ఈ సినిమా అయితేనే చూస్తాను, హిందీలో అయితే నేను చూడను, నేను తెలుగులో రొట్టి తినను, ఇలాంటి భావాలతో ముసలి వాళ్లకు ఇంకా ఎక్కువ చాదస్తాలు పెరిగిపోతాయి నాన్న. మాటకు మాట ఆన్సర్. ఇది ఓల్డేజ్ హోమ్స్లో నేను వెళ్తాను కదా, మెంటలీ రిటార్డెడ్ స్కూల్ పనిచేశాను, చుప్ నాన్న అంటే 100 మంది పిల్లలు ఆగుతారు. అదే ఓల్డేజ్ హోమ్లో ఉప్పు ఎందుకు వేయలేదంటారు, కారం ఎందుకు వేయలేదంటారు, ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోరు, నేను చెప్పింది నువ్వు వినలేదంటారు. వాళ్ళు చెప్పే మాటకి ఎవరైనా ఎంగేజ్ పిల్లలు వంటలో చేసిన పారిపోతారు, అడ్జస్ట్ కాలేరు.
అంటే ప్రతి విషయంలో అడ్జస్ట్మెంట్ కష్టం అంటారు. సీనియర్స్కి చాలా కష్టము. మేము అడ్జస్ట్ కావాలి అని వాళ్ళు అనుకోరు. ఎందుకు వాళ్ళకి తెలియదు. వాళ్ళ వయసు ఏం చేస్తుందంటే ప్రతి దానికి వాళ్ళు జీవితంలో ఏవేవైతే ఎదుర్కొన్నారో బాధలు కష్టాలు అవి ఒక్క మనిషి దొరకగానే మొత్తం వాళ్ళు బలైపోతారు అంతే. మనం గంటలు మాట్లాడొచ్చు, అసలు మాట్లాడకపోవచ్చు. 2 రకాలుగా ఇబ్బందులు కలుగుతాయి సీనియర్ సిటిజన్స్ వల్ల. కాబట్టి సీనియర్ సిటిజన్స్కు నేను చెప్పేది ఒక్కటే ఒక మాట, చాలా మంది మా ఫ్రెండ్స్ కూడా చెప్పాను, ఇప్పుడు కూడా ఓపెన్గా నేను చెప్తున్నాను, నాన్న అడ్జస్ట్ కాగలగాలి. మనం ఏది సాధించలేని వయసులో మనం ఉన్నాము. బయటికి వెళ్ళి కూరలు తెచ్చుకోలేని పరిస్థితిలో మనం ఉన్నాము. బయటికి వెళ్ళి ఒక టీవీ కొనుక్కోలేని పరిస్థితిలో మనకున్నాం. అడ్జస్ట్ కావాలి. ఒక పని మనిషి లేకుంటే పని చేసుకునే వయసు కాదు మనది. ఏ కూరో కాయో పెట్టినప్పుడు అడ్జస్ట్ చేసుకోగలం. నేను ఇలాగే ఉంటానంటే మాత్రం జీవితం అంతా కష్టాలు ఉంటాయి. అలాంటి మనస్తత్వం కనుక ఉంది అనుకుంటే రెండో పెళ్లికి వెళ్ళొచ్చు, చేయొచ్చు. దాన్ని మనం స్వాగతించవచ్చు. తప్పనిసరిగా ఇద్దరిలో అడ్జస్ట్మెంట్ ఉంటే మాత్రం హ్యాపీగా పెళ్లి చేసుకోవచ్చు, మళ్ళీ కలిసి జీవనం సాగించవచ్చు. అంటే ఏ ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోవద్దు. నమస్తే అమ్మా.